నన్ను మగతనం లేని వాడన్నందుకు బాధపడుతున్నావా శిరీష? వాళ్ళన్నంత మాత్రాన నేను మగాణ్ణి కాకుండా పోతానా? 4 రోజులు దూరంగా ఉన్నంత మాత్రాన మొగుణ్ణి కాకుండా పోతానా? పిచ్చిదానా, బాధపడకు. నువ్వే బావా. నేను బాధపడేది భయపడేది నిన్నందుకు కాదు, తండ్రి నాకు పట్టుకున్నందుకే. నిన్ను మగతనం లేనోడు మంది రేపు పెళ్లి ఖర్చు అడుగుతావేమోనని నీ చెల్లి బజారుదని తిరుగుబోతని. చెప్పేది పూర్తిగా విన్న తర్వాత చెప్ప పగలగొట్టడం కాదు, చావగొట్టు. వాళ్ళకి పంపించడం దగ్గర నుంచి బట్టలు ఉతికి చదువులు చెప్పించి అడిగిన పిల్లతో పెళ్ళంటే ఉద్యోగం ఇచ్చి పెళ్లి చేసి పెళ్లి వాళ్ళని ఇంట్లో పెట్టుకున్నందుకు నీకు ఆడంగి వాడన్న బిరుదిచ్చినా బండరాళ్లలాగా నిలబడిపోయిన నీ అన్నదమ్ములు రేపు నీ చెల్లికి పెళ్లి చేస్తానంటే కట్టానికి ఖర్చు పెట్టాలని, ఆ చెల్లి చెడిపోయిందని చాటింపు వేయరని నమ్మకం ఏంటయ్యా? నిన్ను ఏమి చేతగాని వాడివన్నా, నన్ను చెడిపోయిన దాన్నన్నా నాకేం చెడ్డ పేరొస్తుందేమోనన్న భయం లేదు. నా మొగుడు చేతైన వాడినని నీతో బిడ్డలు కని వాళ్ళకి చూపించాలన్న కోరిక లేదు. ఇప్పటికైనా కళ్ళు తెరిచి ముందు దాన్ని పెళ్లి చేయి. ముట్టేది కట్నం కానియండి, కానుకలు కానియండి, లాంఛనాలు కానియండి, అన్నీ కలిపి 4 లక్షల రూపాయలు. ఇక పెళ్ళంటారా? మీ హోదాకి ఏమాత్రం తగ్గకుండా మా స్తోమతికి మించేట్టుగా చేస్తాం. మీ గురించి మేనేజర్ గారి మాటల్లో విన్నాం, కళ్ళ ముందు చూస్తున్నాం. బాబు, మాకు పిల్ల ముఖ్యం గాని పెట్టుబడులు విధాయకాలు కావు. మరైతే తాంబూలాలు మార్చుకుందాం. అయ్యా తాంబూలాలు మార్చుకోండి. ఓం ధ్రువంతే రాజా వరుణో ధ్రువం దేవో బృహస్పతి. హలో హలో సుందరయ్య, నేను కోటేశ్వరరావుని. అయ్యా మీకే చేద్దాం అనుకుంటున్నాను, చెప్పండి. ఏం లేదు, పెళ్లికి బంగారం అది కొనాలి, అందుకని రేపేంటండి, ఇవాళ ఇచ్చేస్తా. కట్నం డబ్బు అన్న తర్వాత ముందు ముట్ట చెప్తేనే మాట నిలిచేది. డబ్బు తీసుకొని సాయంత్రం వచ్చేస్తా. ఉంటానండి. కొట్టడమే కాదే, చంపుతా. నిన్ను చంపి నేను చస్తా. నిన్ను దీన్ని కొట్టడం కాదు, నరకాలి. నరుకుతారు. మీరు నరికేదాకా నేనే బ్రతకను. ఏను గొయ్యో చూసుకుంటాను. నువ్వు నా చేతిలో చావాలే. నువ్వు చేసిన పనికి నేను నలుగురిలో చంపుతాను. నష్ట జాతకురాలా. మిమ్మల్ని కట్టుకున్న దరిద్రం కాకపోతే నాది అసలు నష్ట జాతకమే కాదు. నిన్ను ఏమైందిరా రే పెద్దోడా? ఏంట్రా ఏమైందిరా? ఏమైందండి తమ్ముడు? మొత్తం గంగలో కలిసిపోయింది. కంప్యూటర్ ప్రాజెక్ట్ కోసం తీసుకున్న 4 లక్షలు పోయింది. అగో ఏంటే 4 లక్షలు తీసుకుని 8 లక్షలు చేస్తాను. మీ చెల్లెలకు వంకీలు చేయిస్తాను, వడ్డానం కొని పెడతాను. కంప్యూటర్లకి కూరలకి పెద్ద తేడా ఉందంటూ వద్దన్నా వినకుండా కట్టలు తీసుకెళ్లి తగలేసావు కదే నిన్ను. అసలు ఏం జరిగిందిరా? 4 నెలల్లో ప్రాజెక్ట్ తిరిగిమని చెప్పి మాకు వర్క్ ఇచ్చి షూరిటీ కోసం జాయింట్ అకౌంట్ లో 3,50,000 డిపాజిట్ చేయించాడు. మేము ఇటు రాగానే మొత్తం సొమ్మంతా మేనేజర్తో సహా తీసుకుని పారిపోయాడు. ఇమ్మీడియట్. ఇంట్లో అందరికి నగలు కొనాలనుకోవడం నా తప్ప? మంచికి చేసిన పని ముంచుతుందని ముందే ఉన్న కలగన్నావా? చేసేవాళ్ళ పెద్ద మంచి పని, కానీ ఏ లాభమే? మొత్తం మునిగిపోయాం, టోటల్గా మునిగిపోయాం. మా తమ్ముడు ముందు మోసగాళ్ళగా నిలబడాల్సి వచ్చింది. దేవుడు ఉంటాడండి పైన. న్యాయంగా చేసిన దానికి నన్ను మోసగద్దనని సొంత కట్నం నష్టపోయిన దాని దరిద్రత అంటావే కానీ పెళ్లికి ఎదురు కట్నం ఇప్పించిన మీ తమ్ముడిని అడగరే. చెల్లి పెళ్లి బరువు మనకేనా? తమ్ముడికి బాధ్యత లేదా? జాబు డబ్బు 2 అందుకున్నా అమ్మాయి గారిని నిలదీరే. బావిలో చేద పారేసుకున్నమ్మా పక్కింటావిడ పిలిచినందుకని సాకు చెప్పిందట. అయినా చేతకాని వ్యాపారాలు మీరు చేసి ఒడ్డునున్న వాళ్ళు చెయ్యందించలేదంటే ఏంటి అర్థం? నమ్మారంటారా? సైలెంట్ గా వెళుతున్నాడంటే నమ్మే ఉంటాడు. మీరేంటి తెగ రెచ్చిపోయి నటించారు? రండి చెప్తాను. బెల్ట్ ఏది?
ఏముందనయ్యా తేవడానికి? డబ్బులు పెడతామన్న చేతులతో దండం పెట్టి రావడం తప్ప పెళ్లి మాటలు మాట్లాడుకోవడం దండగా. శిరీష, ఇంకా ఈ పెళ్లి ఆగిపోయినట్టే. పైన తదాస్తు దేవతలు ఉంటారే, నోటుకొచ్చినట్లు మాట్లాడకు. అమ్మా, వీడు నీ అన్న సుందరయ్య. తల రాసిచ్చైనా రక్తం అమ్మొచ్చైనా ఈ పెళ్లి చేస్తాడు. చేస్తావయ్యా. నీకు 4 లక్షలు వస్తున్నాయంటే రక్తం అమ్మే చేస్తావు, ఎముకలు వేలం వేసైనా చేస్తావు. కానీ నువ్వు కన్నాననుకునేవాళ్ళు కండలు కొరుకు తినేవాళ్ళని తెలుసుకోలేవు. నువ్వనే వాడివి లేనప్పుడు నీ బూడిదని పళ్ళ పొడిగా వాడుకునేవాళ్ళు వీళ్ళని నువ్వు తెలుసుకోలేవు. ప్రామిస్ చేసిన అమౌంట్ అందలేదని ప్రామిసరీ నోట్ రాయడానికి వచ్చారా? అయ్యా, ప్రామిసరీ నోట్ అని మీరు అన్నది నా పెన్షన్ పేపర్ అండి. అవునండి, 35 ఏళ్లకే వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్నవాణ్ణి. నెలకి 3500 పెన్షన్ అందుకుంటున్నాను. మీకు పేమెంట్ రూపంలో ఇస్తానన్న కట్నం డబ్బు పెన్షన్ రూపంలోనైనా సరే అనుకుంటే నెలకి 3500 చొప్పున నా జీవితాంతం అందుతుంది. చెడు అలవాట్లు చేసుకుని వాణ్ణి, చేతి నిండా పని చేయగలిగిన వాణ్ణి కాబట్టి ఎంత వద్దనుకున్నా ఇంకో 25 సంవత్సరాలు బతకగలను. పొరపాటున ఏ యాక్సిడెంట్లోనైనా నా భర్త పోతే లీగల్ గా పెన్షన్ నాకు రాకుండా నేను సంతకం పెడతానండి. అసలు ఈ పెళ్లి ఇంట్లోగా తమ్ముడు? ఎస్, సిస్టర్ మ్యారేజ్ కి మీరు గెస్ట్లు అంతే. అక్షింతలు వేయటం, భోజనాలు చేయటం తప్ప మీరేం చేసినా నేను ఒప్పుకోను. దట్స్ ఆల్. మరి కళ్యాణ మండపం అది? కళ్యాణ మండపమా? ట్విన్ సిటీస్ లో ఎట్ ఏ టైం 2 మ్యారేజ్ చేయగలిగే బిగ్గెస్ట్ వెన్యూ కళ్యాణ మండపం బుక్ చేయిస్తాం. అంత పెద్దది ఎందుకురా పెద్దోడా? మన చెల్లి పెళ్లి కదా. భలేవారే మాయ్ గారు, మా డాడీ ఉండేది బాబా గారికి. ఆయన డెడ్ క్లోజ్, ఐఎస్డి కాల్స్ రిసీవ్ చేసుకునేది మా డాడీయే. ఆయన చెప్తే డిస్కౌంట్ కూడా ఇస్తారు. మరి భోజనాల సంగతి అది? అయ్యో, ఇంకా భోజనాలు అంటే ఏంటన్నయ్య? ఇది నా చెల్లి పెళ్లి. గ్రాండ్ కాకితీరులో క్యాటరింగ్ ఆర్డర్ ఇస్తా. 4 స్వీట్లు, 2 కూరలు, 3 పచ్చళ్ళు, అప్పడం కిల్లి కూడా ఇచ్చి పెళ్లి భోజనం అంటే ఇదే నైట్ చెయ్యం. చాలా సంతోషం రా చిన్నోడా. మీరు ఆ పనుల్లో ఉండండి, మేము బట్టల సంగతి చూసుకుంటాం. అంతా విని ఇంకా అలా మాట్లాడతారండి మాయ్ గారు. మా రాజమండ్రి బాబు పక్కింటైందే బొమ్మనా బ్రదర్స్. ఎదిరింటోడే చంద్ర బ్రదర్స్. మనం ఆర్డర్ ఇవ్వలే గాని ఆపసోపాలు పడుతూ వచ్చి మనం అడిగినన్ని ఇంట్లో పెట్టేసి వెళ్ళిపోతాడు. ఏమిటల్లుకు చంద్రయ్య, ఏదో సీన్ తిరిగిపోయేట్టు ఉన్నాను కానీ నన్ను బ్యాడ్గా అనుకోబాక. నువ్వు అను పద్మావతి పెళ్లి పుట్ట నీ కళ్ళ ముందు పెట్టను. నువ్వేం దిగులు పడక తమ్ముడు, ఇది మా చేతుల్లో పెళ్లి. మామిడి తోరణాల దగ్గర నుంచి గుమ్మానికి పసుపు, గుమ్మ ముందు పందిరి, పెళ్లి కార్లు, వచ్చిన వాళ్ళ కూల్ డ్రింకులు, ఆడపడుచు లాంఛనాలు, లక్షణంగా పట్టు ఇవన్నీ మా చేతిలో పెట్టి ఒక సింగిల్ టీ కొట్టి పడక కూర్చుని హాయిగా రిలాక్స్ అయిపో. రండమ్మా, బోళ్ళు పనులున్నాయి. అబ్బో సిగ్గుపడిపోతుంది పెళ్లి కూతురు. పెళ్లి కల వచ్చేసిందే బాలా. నువ్వేనేమయ్యా చెల్లెలి పెళ్లి సాయి మండపంలో చేస్తున్నావు? మా పెద్దోడి మామగారు బాబా గారికి బాగా నీరంటండి. బాబా గారి ఆశీర్వాదం వల్ల ఇదంతా. పైగా ఆయన చెప్తే నార్మల్ గా కంటే నామినల్ గా చార్జ్ చేస్తారంట. నేను చెప్పా కదమ్మా మా ఓల్డ్ చెక్ పిడుగులని. ఓకే ఓకే. శిరీష త్వరగా రావాలి. సరిగ్గా కట్టండి రా. అబ్బాయి అలా పెట్టు, వస్త్రం ఇలా పట్టుకో. రే పెద్దోడా, టెంట్ ఇంటి ముందేస్తున్నారేంటి పెళ్లి మండపంలోగా? అదే అనుకున్నాను తమ్ముడు. అనుకోవడం ఏంట్రా, పెళ్లి సాయి కళ్యాణ మండపం అని కార్డులో వేసంగా అక్కడికి వెళ్ళలేదా?
ఇప్పుడు అక్కడికి వెళ్ళక్కర్లేదు తమ్ముడు. వెళ్ళక్కర్లేదా? అవును, వెళ్ళక్కర్లేదు. బాబు గారికి నీరెస్ట్ రిలేషన్ అంట, నెంబర్ 1 భక్తుడంట, స్విట్జర్లాండ్ నుంచి వచ్చాడు. అందుకని అర్జెంట్ గా వాళ్ళ అబ్బాయి పెళ్లి కుదిరింది, రేపు కళ్యాణ మండపం ఇవ్వడం కుదరదని జస్ట్ ఇప్పుడే కబురు చేశాడు. ఏంటలా నిలబడ్డారు? టైం అయిపోయింది, అమ్మాయిని తీసుకెళ్ళండి. రా పద్మ. అమ్మా తీసుకెళ్ళు. అలా కూర్చోబెట్టండమ్మా. ఒరే మట్టిరా, సరిగ్గా దులిపేయండి. అప్పటికప్పుడు టెంట్ హౌస్ అని మరి పిలిపించి పెళ్ళోళ్ళు బయలుదేరి ఉంటారు కదా. చిన్నోడిని అట్నుంచి అటు పంపించేశానుగా, ఈ పాటికి వచ్చేస్తుంటాడు. అదిగో వచ్చేసాడు. ఒరే చిన్నోడా. రే పెద్దోడా. నమస్కారం.